తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ఒకే రోజు ఒకే జిల్లా ఇద్దరు అగ్రనేతలు. తూర్పున ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, పశ్చిమాన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది సాధారణ పర్యటన కాదు. ఇది పాలన వర్సెస్ ప్రతిపక్షం. ఇది అభివృద్ధి వర్సెస్ విమర్శలు. ఇది భవిష్యత్తు రాజకీయాలకు ట్రైలర్. ఏం జరుగుతుంది ఏప్రిల్ 20న? ఎవరి సభకు ఎక్కువ ప్రభావం? కరీంనగర్ ఎందుకు రాజకీయ హాట్స్పాట్ అయింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కీలక పాత్ర పోషించింది. ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ఇప్పుడు అదే కరీంనగర్ మళ్ళీ హాట్ టాపిక్ గా అవుతుంది. ఎందుకంటే ఒకే రోజు ఇద్దరు టాప్ లీడర్లు ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇది కేవలం పర్యటన కాదు, ఇది రాజకీయ బలం ప్రదర్శన. ఎవరి సభ పెద్దది, ఎవరి మాటలకు ప్రజలు స్పందిస్తారు అన్నది ఇప్పుడు హాట్ డిబేట్. రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రధానంగా ఫోకస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్ల అంశం ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్. ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. సీఎం స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించడం ఒక పెద్ద సిగ్నల్. ఇది కేవలం ఇన్ఫెక్షన్ కాదు, ఇది రాజకీయ సందేశం కూడా. అంతేకాదు, కాటారం మండలం నస్తూర్పల్లిలో భారీ ప్రజాపాలన సభ, 40 ఎకరాల్లో ఏర్పాటు, వేల సంఖ్యలో జన సమీకరణ లక్ష్యం. ఈ సభలో రేవంత్ రెడ్డి ఏమి చెప్పబోతున్నారు? గత ప్రభుత్వ వైఫల్యాలపై దాడి, ఇరిగేషన్ లోపాలపై బహిరంగ విమర్శ, కాంగ్రెస్ పాలనలో మార్పులు, ఇవి అన్నీ ఈ సభలో హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చంద్రశేఖరరావు చాలా కాలం తర్వాత బహిరంగ సభలో కనిపించబోతున్నారు. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ భారీ ర్యాలీ ప్లాన్ చేసింది. దాదాపు 1,00,000 మంది జన సమీకరణ లక్ష్యం. నియోజకవర్గాల వారీగా మోబిలైజేషన్, క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నింపడం. ముఖ్యంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరడం కూడా ఈ సభకు స్పెషల్ అటెన్షన్ తీసుకొచ్చింది. 2003 ఎన్నికల తర్వాత కేసీఆర్ మొదటి పెద్ద సభ ఇదే. అందుకే అందరి దృష్టి ఆయన ప్రసంగంపైనే ఉంది. కాంగ్రెస్ పై నేరుగా విమర్శలు చేస్తారా? కాళేశ్వరం అంశాన్ని ఎలా డిఫెండ్ చేస్తారు? భవిష్యత్ రాజకీయ ఊహం ఏమిటి? ఇవన్నీ కీలకం. ఇది కేవలం ఇద్దరి టూర్ కాదు, ఇది 2 రాజకీయ దృక్కోణాల పోరు. ఒకవైపు పాలనలో ఉన్న కాంగ్రెస్, మరోవైపు తిరిగి బలపడాలని చూస్తున్న బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ప్రాజెక్టు లోపాలను హైలైట్ చేస్తుంటే కేసీఆర్ తన పాలన విజయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా నేరేటివ్ వార్. ఎవరి కథ ప్రజలకు నమ్మకం కలిగిస్తుందో అదే భవిష్యత్ రాజకీయాలను నిర్ణయిస్తుంది. ఒకే రోజు ఒకే జిల్లా ఇద్దరు పెద్ద నేతలు. పోలీసు యంత్రాంగం హై అలర్ట్ లో ఉంది. భారీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, జన సమూహాల నిర్వహణ అన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ఈవెంట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన కీలక రోజు. మొత్తానికి ఏప్రిల్ 20 తెలంగాణ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ అవుతుందా? కరీంనగర్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పోరు ముందు రోజుల్లో రాజకీయ సమీకరణాలను మార్చుతుందా? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరి సభకు ఎక్కువ స్పందన వస్తుంది? ఇది తెలుసుకోవాలంటే ఈ రాజకీయ సంగ్రామాన్ని మనం దగ్గరగా గమనించాల్సింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.